ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 36వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో ఈ ఆదికాండం 36వ అధ్యాయంలో మనం ఏసావు వంశాన్ని చూడొచ్చు. ఏసావు ఏ విధంగా అభివృద్ధి చెందాడు, అతడు తన స్వాస్థ్యాన్ని ఎలా పొందుకున్నాడు, అతని వంశంలో ఎంతమంది రాజులు ఉన్నారు, ఈ విషయాలన్నీ ఆదికాండం 36వ అధ్యాయం వివరిస్తాము. ఇదిగో ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మనం ఈ లోక ఆశీర్వాదాలన్నింటినీ చూడొచ్చు. ఏసావు ఈ లోక సంబంధి, యాకోబు పర సంబంధి. అందుకనే అతడు పరదేశి అని రాయబడింది. ఈ లోకంలో ఉన్నవారికి ఆశీర్వాదాలు వస్తాయి, అయితే అవి కొంతకాలమే, మనం ఈ లోకంలో నివసించినంతకాలమే. కానీ పరలోకాన్ని ఆకాంక్షించిన వారికి, పరలోక యాత్రిగా ఉన్న మనకు ఈ లోక ఆశీర్వాదాలు ఎనదగినవి కాదు. మన స్వాస్థ్యం పరలోకంలో ఉంది. మనం నిత్యం దేవునితో పాటు కలిసి ఉంటాం. ఇదిగో ఆ నిరీక్షణ ఇచ్చేదే ఈ ఆదికాండం 36వ అధ్యాయం. మొదటిగా ఈ అధ్యాయంలో ఏసావు ఏ విధంగా ఆశీర్వదించబడాడు ఈరోజు ధ్యానించుకుందాం. మీరు కానీ చూస్తే ఆదికాండం 36:6 వచనంలో ఎలా ఉంటుంది: ఏసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాన్ దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి యొక్క దేశంలోకి వెళ్ళిపోయాను. చూసారా, ఏసావు తన తమ్ముడిని విడిచిపెట్టి వేరే దేశం వెళ్ళిపోయాడు. తన తమ్ముడు ఎక్కడున్నాడు అంటే కానాన్ దేశంలో ఉన్నాడు. కానాన్ దేశానికి దేవుడు అబ్రహాంను తీసుకుని వచ్చాడు. కానాన్ దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇస్సాకు స్వతంత్రించుకున్నాడు. ఇస్సాకుకు వచ్చిన వాగ్దానాన్ని యాకోబు స్వతంత్రించుకున్నాడు. కాబట్టి వాగ్దాన దేశం తనది కాదు. ఆ విషయం ఏసావుకు తెలుసు. అందుకనే అతడు తన తమ్ముడిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. మీరు అతను ఎందుకు అలా వెళ్ళిపోయాడు అని కానీ ఆలోచిస్తే, యాకోబు ఏసావు కలిసి నివసించలేనంతగా వాళ్ళ ఆశీర్వాదం ఉందండి. వాగ్దానాన్ని పొందుకుని యాకోబు ఆశీర్వదించబడ్డాడు. వాగ్దానాన్ని పొందుకొని ఏసావు ఆశీర్వదించబడ్డాడు. ఇదిగో ఏసావు ఆశీర్వాదం ఈ లోక ఆశీర్వాదం. యాకోబు ఆశీర్వాదం దేవుని నుంచి వచ్చిన ఆశీర్వాదం, దేవుని కొరకు వచ్చిన ఆశీర్వాదం. అదే విషయాన్ని మనకు ఈ ఆదికాండం 36వ అధ్యాయం చెప్తా ఉంది. ఇక రెండవదిగా ఆదికాండం 36:8 వచనం చూసినప్పుడు దాంట్లో ఇలా ఉంటుంది: అప్పుడు ఏసావు సేయీరు మాన్యంలో నివసించును. ఏసావు అనగా ఏదోము. ఇదిగో ఏసావు తన తమ్ముని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే అతనికి సేయీరు మాన్యం దొరికింది. అతను అక్కడ స్థిరపడిపోయాడు. ఆ ప్రదేశం అంతా తాను స్వతంత్రించుకున్నాడు. దాన్ని ఏదోము దేశంగా డెవలప్ చేసుకున్నాడు. అతను తన మాన్యాన్ని పొందుకోవడానికి, తన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి యుద్ధాలు చేయలేదు, బానిసత్వంలో లేడు, ఏ విధమైన గొడవ లేదు, గోల లేదు. వెంటనే పొందేసుకున్నాడు. ఇది ఈ లోక ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి. అవి చాలా సులభంగా వచ్చేసేవిగా ఉంటాయి. అవి స్వతంత్రించుకోవడం చాలా ఈజీ. ఏసావు అదే చూపిస్తున్నాడు. కానీ యాకోబుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం కానాన్ దేశం ఇశ్రాయేలుకి ఈజీగా రాలేదు. వాళ్ళు 400 సంవత్సరాలు దానికోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ వేచి ఉండే సమయంలో వాళ్ళు ఐగుప్తీలకు బానిసలుగా ఉన్నారు. ఇదిగో ఆ సమయంలో ఫరో వాళ్ళ మీద పెట్టిన కఠిన దాస్యం ఎంతో గొప్పది. ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఆర్భాటంతో అద్భుతాలు చేస్తూ బయటికి తీసుకొచ్చాడు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందుకోవడం చాలా ఈజీ. కానీ పరలోక సంబంధమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే సమయం పడుతుంది. అయినా సరే వేచి ఉంటే అద్భుతాలు చూస్తాం. వేచి ఉంటే మన ఆశీర్వాదం తరతరాలు నిలిచిపోయేలా ఉంటుంది. అదే విషయాన్ని ఈ ఆదికాండం 36వ అధ్యాయం అంతా చెప్తుంది. ఇక చివరిగా మీరు కానీ ఆదికాండం 36:31 వచనం చూస్తే దాంట్లో ఎలా ఉంటుంది: మరియు ఏ రాజైనను ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ రాజులది మనకి ఏదోము దేశంలో పరిపాలన చేసిన వారు అవుతుంది. ఇశ్రాయేల్కి ఇంకా స్వాస్థ్యం రాలేదు, ఇశ్రాయేల్కి ఇంకా న్యాయాధిపతులు లేరు, ఇశ్రాయేల్కి ఇంకా రాజే లేడు. ఇంత ప్రాసెస్ అయ్యాక ఇశ్రాయేల్కి మొదటి రోజు వచ్చాడు. కానీ ఇశ్రాయేల్లో ఏ రాజు రాకముందే ఏదోముకు రాజులు వచ్చేసారు. ఏదోము స్థిరపడిపోయింది. ఏదోము అనే ఒక దేశంతో ఏసావు తన కుమారులందరినీ స్థిరపరచుకున్నాడు. అయితే దీని మూల్యం ఏంటి? ఈ ఆశీర్వాదం మూల్యం ఏంటి అంటే గమనించండి, ఏసావు ఈ లోక విషయంలో అన్నిటిలో చాలా త్వరగా, చాలా ఈజీగా స్థిరపడిపోయాడు. కానీ అతను దేవుణ్ణి కోల్పోయాడు. ఈ లోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ దేవునికి దూరం అయిపోయాడు. ఏదోము దేశంలో ప్రవక్తలు లేరు, ఏదోము దేశంలో మందసం లేదు,
ఏదోం దేశంలో ధర్మశాస్త్రం లేదు. ఏదోం దేశంలో దేవుని మాట లేదు. ఏదోం దేశంలో అసలు దేవుడే లేడు. అవును, ఏసావుకు దేవుడు తోడుగా లేడు. ఏసావు దేవుని తృణీకరించాడు. ఏసావు దేవునికి దూరం అయిపోయాడు. కానీ యాకోబు తాను ఎంతో కష్టపడి తన స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేలు తన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి 400 సంవత్సరాలు దాస్యం చేసింది. ఇశ్రాయేల్ దేశం తమ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఎర్ర సముద్రాన్ని దాటింది. ఇశ్రాయేల్ను తమ స్వాస్థ్యం పొందుకోవడానికి దేవుడు వారికి మన్నానిచ్చాడు, ఎడారిలో పోషించాడు, అద్భుతాలు చేశాడు. తన ప్రజలు తప్పిపోతుంటే వారి కోసం ప్రవర్తనలు పంపాడు. వారితో మాట్లాడడానికి ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మందసాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంతెందుకు, దేవుడే సాక్షాత్తు తన ప్రజలను రక్షించడానికి ఇశ్రాయేల్ను వాడుకుని ఈ లోకానికి వచ్చాడు. అంతగా దేవుడు ఇశ్రాయేల్ని ఆశీర్వదించాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేల్ను ముట్టువాడు నాకు కనుగుడ్డును ముట్టువాడు అని చెప్పి. అంతగా దేవుడు ఇశ్రాయేల్ని ప్రేమించాడు. ఇదంతా ఎంత కాస్తో తన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఎంతో ఎదురు చూపుతో ఇశ్రాయేల్ సంపాదించుకున్నారు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏదైనా ఈజీగా వచ్చేస్తుందా? ఆ ఈజీగా వచ్చేదానికోసం దేవుని విడిచిపెడేస్తున్నారా? అయితే మీరు అత్యంత అమూల్యమైనదని విడిచిపెడేస్తున్నారు. అదే విషయాన్ని మనకి ఏసావు చూపిస్తున్నాడు. దేవుని కోసం దేన్నైనా సరే, దేవా నువ్వే కావాలని పట్టుకుని ఉంటారా? దేవుడు మనకు చెప్తున్న మాట ఇదే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్పగా చేస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను. అదే విషయం దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అదే వాగ్దానాన్ని ఇస్సాకు స్వతంత్రించుకున్నాడు. అదే వాగ్దానాన్ని యాకోబు స్వతంత్రించుకున్నాడు. యాకోబు తర్వాత ఇశ్రాయేల్ సంతతి అంతా స్వతంత్రించుకున్నాడు. నమ్మిన మనం కూడా ఇదిగో దేవుని బిడ్డలమే. నమ్మిన మనము అబ్రహాం సంతానమే. మనకు కూడా ఆ వాగ్దానం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్ముకుంటే మన ఆశీర్వాదాలు అంత ఈజీగా రావు. మనం ఈ లోకంలో కష్టాలు చూడాలి. ఈ లోకంలో బహుశా మనం దీనులుగానే జీవించాలి. దేవుడు కరుణిస్తే బహుశా ఆశీర్వాదాన్ని చూస్తాం. ఆయన ఆశీర్వదించగలడు. కానీ ఒక్కొక్కసారి ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం ఆయన్ని ఎంతగా నమ్ముతామో చూడాలనుకుంటాడు. నా బిడ్డ అని అందరికీ చూపించాలనుకుంటాడు. తన మహిమను కనపరచాలనుకుంటాడు. దాన్ని బట్టి మన జీవితంలోకి పరీక్షలను అనుమతిస్తాడు. ఆ సమయంలో కూడా మనం దేవుణ్ణి పట్టుకుంటాడు. అప్పుడు దేవుడు తన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలాగే మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అదే విషయాన్ని ఆదికాండం 36వ అధ్యాయం అంతా చెప్తుంది. మరి ఈరోజు ఈ విషయాన్ని మన హృదయంలో ఉంచుకుందామా? చిన్న ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇదే నాన్న నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. దేవా, ఏసావు నిన్ను విడిచిపోయినా నీ వస్తున్న ఆశీర్వదించు. దేవా, అతను వెంటనే స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. అతని వంశంలో అనేక రాజులు వచ్చారు. దేవా, అయితే ఇశ్రాయేలుకు ఆ విధంగా జరగలేదు. అతడు తన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి 400 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ 400 సంవత్సరాలు వారు దాస్యంలో ఉన్నారు, కఠినమైన దాస్యం. దేవ, వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళకి ఏమాత్రం కనబడలేదు. అయినను తండ్రి, నువ్వు వారు చేయి పట్టుకుని వారిని నడిపించి బయటికి తీసుకొచ్చావు. నువ్వు వారికి తోడుగా ఉన్నాను నిరూపించుకున్నావు. దేవ, నువ్వు వాళ్ళని స్థిరపరిచావు, నువ్వు వాళ్ళని బలపరిచావు. దేవ, వారి తల దింపజేసి వాళ్ళని ఆశీర్వదించి వారి నామాన్ని గొప్ప చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చావు. అవును దేవ, నువ్వు మాట ఇచ్చి తప్పనివాడు. నువ్వు నమ్మదగిన దేవుడు. నువ్వు నీ బిడ్డలను ఏమాత్రం విడిచిపెట్టని దేవుడు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. దేవ, ఈ దినాన్న మమ్మల్ని కూడా నువ్వు వేచి ఉండమని, ఈ లోక ఆశీర్వాదాల కొరకే పరువు పెట్టేవారుగా కాక పరలోక ఆశీర్వాదాల కొరకు దేవతండి గురువు వద్దకే చూచి పరిగెట్టేవారుగా మమ్మల్ని ఉండమని తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు. నీ మాటలని మా హృదయంలో ఉంచుకుని వాటిని దేవతండి 30 60 100 ఫలింపజేయమని వేడుకొంచు. నా ప్రభుని ప్రియరక్షకు నజరైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకు నిన్నే స్తుతిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.